ఇది కూడా అవకాశం ఇవ్వకపోతే ఇంకా మేము ఏం చేయాలి? 2 లక్షల ఉద్యోగాలు పోనీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఛాయ్ తాగి మరీ చెప్పిన నోటిఫికేషన్లు ఎక్కడున్నాయి? మరి ఇక్కడ వికారాబాద్కి వస్తారు ఆయన. మళ్ళీ ఒక్కసారైనా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత మళ్ళీ నిరుద్యోగుల్ని కానీ స్టూడెంట్స్ని కానీ కలిసే ప్రయత్నం చేసిర్రా? తర్వాత సరే ఆయన బిజీ ఉన్నారు, ప్రధానమంత్రిని అవ్వడంలో బిజీ ఉన్నారు అనుకుందాం. సరే ఇక్కడ విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి జోలికి మేము మాకు అవసరం కూడా లేదు. విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాము. విద్యాశాఖ మంత్రి గారు, మీరు నిజంగా మీకు చాలా చిత్తశుద్ధి ఉంది. మీరు చాలా నిరుపేదం నుంచి, మీరు చిన్న స్థాయి నుంచి ఈరోజు విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో నిరుద్యోగులందరూ కూడా ఏకమై ఇందిరా పార్క్ చౌక్ వద్ద ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ ఆవేదన సభ అని ఒక కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు. ఇదే క్రమంలో మనతో మాట్లాడడానికి ప్రత్యూష రాథోడ్, ఓయూ క్యాంపస్ నిరుద్యోగి, తెలంగాణ రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళా ఓయూ నాయకురాలు కూడా అనవచ్చు. మేడం నమస్తే, బాగున్నారా? చెప్పండి, ఈ రోజున మీరు ధర్నాలో పాల్గొనడానికి మెయిన్ రీజన్ ఏంది? గవర్నమెంట్ ఏమో ఒకవైపు మేము ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తున్నామని అంటున్నారు, మరోవైపు ఏమో మీరు ధర్నాలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? మీరు చేస్తున్న పోరాటం వాస్తవం అనుకోవచ్చా, వాళ్ళు చెప్తున్నది వాస్తవం అనుకోవచ్చా? ముందుగా మీడియా వాళ్ళకు చాలా చాలా థ్యాంక్ యూ. అయితే ఈరోజు ఏదైతే ప్రభుత్వం చేస్తుందో నిజంగా నోటిఫికేషన్లు ఇచ్చుంటే మాలాంటి వాళ్ళు ఇలా రోడ్లు ఎక్కకపోయేది. ఈరోజు 2.5 సంవత్సరాలు అయిపోయింది, అయినా కూడా రేవంత్ రెడ్డి గారు కనీసం స్పందన లేదు. ఈ విషయమే కాదు, ఏ విషయం కూడా స్పందించట్లేదు ఆయన. అయితే ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ రిగార్డింగ్ జియో 87. సో ఈరోజు ఈ అప్పర్ ఏజ్ లిమిట్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దాని గురించి ఒక జియో తీసుకొచ్చారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్. కానీ మమ్మల్ని చాలా గోసపెట్టినారు. 6 నెలల నుంచి మేము ఎన్నో రిప్రజెంటేషన్లు ఇస్తే అప్పుడు ఇచ్చారు, చాలా డిలే చేశారు. అయితే ఈరోజు ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో మేము రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. త్వరలో నాంచుతున్నారు తప్పితే దాని గురించి అసలు ప్రస్తావనే లేదు. ఈరోజు ప్రభుత్వం ఏమంటుంది, రేవంత్ రెడ్డి గారు అంటారు 70,000 ఉద్యోగాలు ఖాళీలు పూర్తి చేశామేమో అని అంటున్నారు. లేదు సార్, మీరు చేసింది కేవలం 16,000 మాత్రమే, మీరు 70,000 చేయలేదు. మీరు చేశారా చేయలేదా అనేది అది మీ మనస్సాక్షికి తెలవాలి. అండ్ ఇంకో విషయం చెప్తాను నేను. ఈరోజు మాలో అండి మేము ఇంతమంది ఎవరైతే ఉన్నామో మేము చాలామంది రైతు బిడ్డలం. చాలామంది 90% ఆఫ్ ద స్టూడెంట్స్ రైతు బిడ్డలమే ఉన్నాం. ఈరోజు మీరు చూసినట్టయితే కార్న్ ప్రొక్యూర్మెంట్, మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ ఎక్కడంటే అక్కడ ఆగిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, ఆయన ఎంతసేపు తరుగు తీయకండి అని చెప్పి ఈ గోనె సంచుల గురించి చాలా మాటలు మాట్లాడారు. కానీ ప్రభుత్వం వచ్చాక ఆయన వీళ్ళని మర్చిపోయారు. రైతులను నిజంగా మర్చిపోయారు, నిజంగానే మభ్యపెడుతున్నారు. ఈరోజు రైతులే కాదండి, చాలా సెక్టార్స్లలో అందరూ ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, ప్రైవేట్ సెక్టార్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 6 మంత్స్లో 6 నెలల్లో రేవంత్ రెడ్డి గారు 4 హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అసలు ప్రస్తావనే ఉండదు. అండ్ మన మోదీజీ గారు కూడా వస్తారు. మోదీజీ గారు వచ్చి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ని ఓపెన్ చేస్తారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఊసే ఉండదు, వాళ్ళ గురించే మాట్లాడరు. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని కూడా, గవర్నమెంట్ సెక్టర్ గురించి కూడా ఆలోచించండి. మన రాహుల్ గాంధీ గారు టీచర్స్ ఆస్పిరెంట్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ వేర్ హిస్ గవర్నమెంట్ ఈజ్ రూలింగ్, హిస్ లీస్ట్ కన్సర్న్డ్ అబౌట్ అస్. మీరు ఒక విషయం చెప్పండి, యువత మొత్తం పెడదోరిన పడకుండా ఉండడానికి యువత భవిష్యత్తును ఆలోచించి యంగ్ ఇండియా స్కూల్స్ కానివ్వండి, యంగ్ ఇండియా స్కీమ్స్ ద్వారా వారికి ఉపాధి హామీ ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని అంటున్నారు. ఒక విధంగా యువత అందరూ కూడా ఒక స్పోర్టివ్గా ఉండాలని చెప్పేసి స్పోర్ట్స్ కల్చర్ని తీసుకొస్తున్నారని కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల బడ్జెట్ని కేటాయించినటువంటి ప్రభుత్వం అని కూడా గర్వంగా చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఒకటి అడుగుతానండి, మీరు బడ్జెట్ కేటాయించినంత మాత్రాన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినంత మాత్రాన మా బతుకులు మారు. సో యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద డెవలప్మెంట్, బట్ ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు, కనిపించట్లేదు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ టు లుక్ ఆఫ్టర్ ద నోటిఫికేషన్స్ అండ్ మేనిఫెస్టోలో ఇచ్చిన దాని గురించి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. నిరుద్యోగ ఆవేదన సభకు ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులందరూ కలిసి ధర్నా చేస్తున్నారు. వారి ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నారు. ఏంటి ప్రధాన సమస్య, వారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయంలో మనతో పాటు మాట్లాడడానికి ఒక నిరుద్యోగి ఉన్నాడు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సార్ నమస్కారం సార్. ఇక్కడ ప్రభుత్వానికి నేను ఒక విన్నవం చేసుకుంటున్నాను సార్. యాక్చువల్గా చెప్పే మాటలు వేరే ఉంది అండ్ కంప్లీట్గా కూడా ఇక్కడ జరుగుతున్నది వేరేగా ఉంది. అంటే ఏదైతే సమాజానికి సేవ చేయాల్సిన నాయకులు ఉన్నారో కంప్లీట్గా బిజినెస్ స్ట్రక్చర్లోకి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరైతే ఈ గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరైతే మినిస్టర్ లెవెల్ నుంచి ఒక చిన్న సర్పంచ్ లెవెల్ వరకు కూడా ఒక రాజకీయం అంటే ఒక సేవా కార్యక్రమం కింద వెళ్ళేది. కానీ ఇప్పుడంతా కూడా బిజినెస్, ఎవరు చూసినా ఇండివిజువల్ బిజినెస్లు, ఇండివిజువల్ కంపెనీసు, వీళ్ళంతటా వాళ్ళు స్వయం ఉపాధి వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఒక ఉద్యోగం అనేది లేదు, ఒక స్వయం ఉపాధి అనేది లేదు. కనీసం ఇప్పటిదాకా స్థాపించిన దాంట్లో స్వయం ఉపాధి అని చెప్పుకునే కొన్ని వ్యవస్థలు కూడా పేరుకే ఉన్నదే తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, ఎలాంటి డెవలప్మెంట్కి సంబంధించిన మెటీరియల్స్ ఇవ్వలేదు, వాళ్ళు డెవలప్ కావడానికి చేయలేదు. ఓన్లీ పేరుకు మాత్రమే చేస్తున్నట్టుగా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు, బ్యానర్లు కట్టించుకుంటున్నారు. ఎక్కడైతే వీళ్ళు ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారో అక్కడ మాత్రమే చెప్పుకోవడానికి స్టేజ్ మీద మాత్రమే పనికొస్తుంది. వాస్తవానికి ఎక్కడ కూడా రియాలిటీ అనేది ఇది కనబడతలేదు. మీరు ప్రతి ఒక్కరు గమనించాలి. ఇది ఎందుకంటే వ్యవస్థలు ఎంతసేపు రాజకీయము లేదంటే వాళ్ళ వరకు డెవలప్మెంట్ అంటే ఒక్క ఓటు రోజు మాత్రమే అనుకుంటున్నారు. ఓటుకి ఒక కొన్ని రోజుల ముందు మాత్రమే మభ్యపెట్టి డబ్బులు వంచి ఇవన్నీ చేసి ఈ వ్యవస్థని నాశనం చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ కాలేదు, ఎక్కడ భూమి పూజలు కాలేదు, ఎక్కడ సరైన రోడ్లు వేయలేదు. ఇప్పుడు ఒక్కొక్క చోట వెళ్ళి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా దరిద్రంగా ఉంది ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్లో. నిరుద్యోగులకి ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తే నిజంగా అదే ఉద్యోగాలు ఇస్తే ఈ డెవలప్మెంట్ కనపడుతుంది. ఎందుకు కనపడతలేదని అరకొర ఉద్యోగులతోటి చేస్తున్నారు. అదే నిజమైన ఉద్యోగులను ఊర్లకు పంపించి వాళ్ళకు వ్యవస్థని డెవలప్ చేయమంటే ఎంతవరకు అవుతుంది? ఎందుకు కాదు, ఇది ఎందుకు చేయట్లేదు అంటే 70,000 ఉద్యోగాలను నిరూపించమంటారా సార్? ఒక్కొక్కల పేర్లు లిస్ట్ ఇచ్చి వాళ్ళ ఒక్కొక్క ఉద్యోగాలు ఇవ్వమంటారా సార్? కాంట్రాక్ట్ బేస్ని కూడా ఇచ్చేదా సార్? సార్ అసలు వాస్తవంగా చెప్పాలంటే ఉన్న ఉద్యోగులను పీకేశారు సార్. ఎంతోమంది కంప్యూటర్ ఆపరేటర్లను తీసేసారు, జీపీఓలను తీసేసారు, అంతకుముందు ధరణి ఆపరేటర్లను తీసేసారు. అంటే లైసెన్స్డ్ సర్వే వ్యవస్థలో 6,500 మందిని అట్లాగే పెట్టి ఇప్పుడు దాకా ఒక్కరోజు పని ఇవ్వలేదు. పని ఇస్తాను, స్వయం ఉపాధి కల్పిస్తా అని చెప్పేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి కరెక్ట్గా రేపటితోటి సంవత్సరం ఈ మే 26వ తారీఖు వస్తే సంవత్సరం వస్తుంది సార్. సంవత్సరం నుంచి పని నేర్పించుకొని పని చేయించుకోవట్లేరు. వీళ్ళు ఇంకా ఉద్యోగాలు ఇస్తారంటే ఎట్లా నమ్మాలి సార్? అంటే మళ్ళీ వీళ్ళు ఎట్లా ఉందంటే రేపు మళ్ళీ ఎలక్షన్ కోసం ఇదంతా గేమ్ ఆడుతున్నట్టుగా ఉంది. దీన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించాలి, గమనించాలి. ఎందుకంటే వీళ్ళు ఆడే నాటకాలు చాలా ఎక్కువైతున్నాయి. ప్రభుత్వానికి చాలా అంటే ఇది నష్టపరిహారం కలిగించేటట్టే ఉంది, కానీ ఏదైనా కూడా భవిష్యత్తులో ఇది ఇంకొకసారి ఉండాలనే పరిస్థితి లేదు. ఇప్పుడు చూడండి, ఏ కాంగ్రెస్ నాయకులను కూడా చూడండి, ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఎప్పుడు వస్తారు వీళ్ళు అంటే 6 నెలల ముందు వస్తారు, ఎలక్షన్ కంటే ముందు. అప్పటిదాకా ఉద్యోగులు ఎవరు గుర్తుకు రారు. ఏ చోట ఉద్యోగాల కోసం పెట్టలేదు, ఏదో అరకొర మాత్రమే పేరుకు మాత్రమే జాబ్ మేళా అని పెడుతున్నారు. గవర్నమెంట్కి పెట్టమని అట్లాంటి నోటిఫికేషన్లు జాబ్ మేళా అని ఎవడో పెడతాడు, ఎందుకో పెడతాడు, ఒక్కడు రాడు, అది పేరుకే పెడతారు. అలాంటి ఈ వ్యవస్థ నడుస్తుంది. దీన్ని ఎట్లయినా కానీ ఖండించాలి, ప్రతి ఒక్కరు గ్రహించాలి, ప్రతి మనిషికి కూడా తెలిసేలా చేయాలి. ఎందుకంటే మీరు ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు స్వయం ఉపాధిని ప్రకటించండి, స్వయం ఉపాధిని సృష్టించండి. ఎక్కడ పని చేయాలి, ఏ విధంగా పని చేయాలి, ఎక్కడ డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు దాకా ఒక్క 3R కన్స్ట్రక్షన్ లేదు. పోయిన గవర్నమెంట్లోనే కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పుడు కానీ స్టార్ట్ చేసి ఉంటే 1000 మందికి ఉద్యోగం దొరికేది. అదే 3R స్టార్ట్ చేసి ఉంటే 1000 మందికి ఉద్యోగం దొరికేది, ఎంతోమంది చేసేటోళ్ళు. అంటే గవర్నమెంట్ వ్యవస్థనంతని కూడా తొక్కేస్తున్నారు. ప్రైవేట్ వ్యవస్థని వీళ్ళు మాత్రమే చేసుకుంటున్నారు. ఈరోజు చూడండి, ఎవరికి పెడితే వాడికి కంపెనీలు ఉన్నాయి. గవర్నమెంట్ రాజకీయ నాయకులందరికీ కంపెనీలు ఉన్నాయి. అక్కడ బిజీ అయిపోయినారు. ఇక్కడ గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. దయచేసి దీని ప్రధాన డిమాండ్ ఏంటంటే సార్, ధర్నా చేయడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ 6 నెలలు అయితే మళ్ళీ ఎలక్షన్ కోడ్ అంటారు, ఎలక్షన్ కోడ్లో చేయలేము, మళ్ళీ కొత్త డ్రామా అవుతుంది. మళ్ళీ మళ్ళీ మేము వస్తే మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి డ్రామాలు ఆడతారు. ఇవన్నీ కూడా కాకుండా ముందే నోటిఫికేషన్ ఇవ్వాలి, ముందే జాబ్ రిలీజ్ చేయాలి, అండ్ పోస్టింగ్స్ ఇవ్వాలి, డెవలప్మెంట్ చేయాలి. ఎప్పుడైతే స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది గవర్నమెంట్, అప్పుడే దానికి పేరంటూ వస్తుంది. ఏదో పేరు చేయకుండా పోయినసారి ఇదే చెప్తున్నా, అక్కడే గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్లో కూడా డబ్బులు పంచుకుంటూ పోయింది, కానీ ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు. ఒక్క సరైన ఏది కూడా ఒక పునాది రాళ్ళం పాతలేదు, ఒక రోడ్డు వేయలేదు. అదే చెప్తున్నా, అక్కడ ఏ గతి అయితే పట్టిందో ఇదే గతి ఇక్కడ పడుతుంది, ఇక్కడ ఇంకా దారుణంగా పడుతుంది. ఈ ఒక్కసారి మీరు గ్రహించండి. ఇదే పరిస్థితి కానీ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్కి పుట్టుపురద్రాలు కూడా ఉండవు. 30 ఏళ్ల జీవితం రాసి పెట్టుకోండి. మన దాంట్లో ఎవడు కూడా మళ్ళీ కాంగ్రెస్ని ఇక్కడ చూడలేడు. అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకనే ఇప్పుడు కూడా గ్రహించుకొని దీన్ని చేస్తే బాగుంటుంది. వార్నింగే ఇది పరిపాలన. అది ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇది ఆయన గెలుచుకోవడమే కష్టంగా ఉన్న పరిస్థితి ఆయనకు కూడా తెలుస్తుంది. ఆయనకు కూడా ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఎంతసేపు సంపాదించుకొని పక్కన పెట్టుకుందాం, మన తరాలకు సంపాదించి పెడదామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ రాజకీయాలు ప్రతి ఒక్కరు కూడా
ఖచ్చితంగా చెప్తున్నాం సార్, పరిపాలన అనేది ఎవరైనా సరే మంచి జనాలకు మంచి చేసేటోడు, ఇంకా నయం, చాలా నయం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి చాలా బాగుంది, డెవలప్మెంట్ ఉంది. ఎన్ని కన్స్ట్రక్షన్లు చేసిండ్రు, ఎన్ని డెవలప్మెంట్లు చేసిర్రు, ప్రతి ఒక్క చోట వేసారు. ఈ 4-5 సంవత్సరాల నుంచి ఎక్కడ రోడ్ వేయలేదు, ఒక చిన్న రోడ్ వేయలేదు. ఎన్ని గుంతలు ఉన్నాయో చూపిస్తాను మీకు అందరికీ కూడా. వస్తారా నాతో పాటు రండి, చూపిస్తాను నేను. సో ఇదే చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ప్రభుత్వానికి హెచ్చరిక ఇస్తున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయాలి.